అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంసెట్ కోర్స్ తీసుకున్నట్టయితే మీకు సమగ్రమైనటువంటి కౌన్సిలింగ్ అందుతుంది. వెబ్ ఆప్షన్స్, టాప్ కాలేజ్ లిస్టు ఇవి అందించబడతాయి. వాటి మీద జూమ్ మీటింగ్స్ నిర్వహించి మీ సందేహాలు తీర్చబడతాయి. అది ఒక హెల్ప్ లైన్ ఇస్తారు. మీకు కావాల్సిన సందేహాల కోసం కూడా హెల్ప్ లైన్ నెంబర్లో మీకు రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. మిత్రులారా, టాప్ 10 కాలేజెస్ అంటే అందరికీ తెలుసు. ఒక లిస్టులో ఒక కాలేజ్ ఉంటుంది, మరొక లిస్టులో ఉండదు. దానిలో రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి. కట్ ఆఫ్ ప్రకారము టాప్ 10 అని చెప్పలేం, అది నిజమైందని కూడా చెప్పలేం. అదేవిధంగా ఎన్ఆర్ఎఫ్ ప్రకారం కూడా పూర్తి ప్రామాణికమని చెప్పడానికి వీల్లేదు. కానీ నేను ఇచ్చేటువంటి 9 కాలేజెస్ ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్నాయి. శరవేగంగా వాళ్ళ యొక్క కట్ ఆఫ్ పడిపోతుంది. కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. చాలామంది మంచి స్టూడెంట్స్ వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. చాలా వేగంగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలేజెస్ అవి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 9 కాలేజెస్, 9 ట్రెండింగ్ కాలేజెస్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలేజెస్. ఎందుకు వీటి మీద దృష్టి పెట్టాలి అంటే, ఇంత వేగంగా 4 ఏళ్ళు అభివృద్ధి చెందిన కాలేజెస్ మీ పిల్లలు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు అయ్యేసరికి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతో మీరు ఆలోచించుకొని దాని ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ 9 కాలేజీలు కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందినాయి. ఇవి నేను టాప్ 9 కాలేజెస్ చెప్పడం లేదు మిత్రులారా, వేగంగా అభివృద్ధి చెందుతున్న 9 కాలేజెస్ లిస్ట్ ఇస్తున్నా. కాబట్టి జాగ్రత్తలు నుంచి ఇవి టాప్ 9 కాలేజెస్ కాదు. కాబట్టి వీటి ఒక ఏడాదికి తమ స్థాయిని అత్యంత వేగవంతంగా పెంచుకున్నటువంటి కాలేజెస్. బట్ రఫ్ కట్ ఆఫ్తో కూడా మీకు ఇస్తాను. మీరు రఫ్గా అంటే మీరు అంచనా ఏ కాలేజ్ మీకు అంచనా వేసుకోవచ్చు. ఫస్ట్ కాలేజీ అట్లాంటి వాటిలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఒక 10-15 ఏళ్ళ క్రితం ఇది టాప్ 10 కాలేజ్ కూడా కాదు. 10 ఏళ్ళ కింద టాప్ 10లో చేరింది. గత 5 ఏళ్ళ నుంచి టాప్ 3లో ఉంది, టాప్ 3, టాప్ 4లో. ఈ సంవత్సరం 2023లో ఫస్ట్ టైం సిబిఐటిని బీట్ చేసి మొదటి స్థానానికి వచ్చింది. రెండవ లిస్టులో, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో, ఫస్ట్ ఫేజ్లో కాదు. ఫస్ట్ కేసులో సిబిఐటీ టాపర్. 20-30 ర్యాంక్ తోటి మీకు కట్ ఆఫ్ తోటి విఎన్ఆర్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఫస్ట్ టైం అంటే ప్రైవేట్ కాలేజ్లో, మీకు జేఎన్టీయూ, ఓయూ కాకుండా మిత్రులారా. సో ఫస్ట్ కాలేజ్ అంటే ఫాస్ట్గా ఎమర్జ్. గత 10 ఏళ్లలో 10వ స్థానం నుంచి మొదటి స్థానానికి వచ్చినటువంటి కాలేజ్ విఎన్ఆర్. 15 ఏళ్లలో దాదాపు 20వ స్థానం నుంచి మొదటి స్థానానికి వచ్చినటువంటి కాలేజ్. కాబట్టి ఒక రకంగా నెంబర్ 1 కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. దీనిలో సిఎస్సిలో ఒక బ్రాంచ్ అంటే ఐటీ ర్యాంకు దాదాపు 5,500, 5,000, 6,000 కూడా 5,600 మధ్య 5,500కి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓసీ వాళ్ళు 5,500, ఉమెన్ అయితే 7,000, బీసీబీ బీసీడీ అయితే 8,000-9,000, 10,000 వరకు కూడా మీకు వేరే ఎస్సీ ఎస్టీ అయితే 15,000-20,000 కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 15,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అఫీషియల్ కట్ ఆఫ్స్ కోసం మీరు టీఎస్ ఎంసెట్ వెబ్సైట్ చూడొచ్చు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాలేజీలో మొదటి నెంబర్ విఎన్ఆర్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెంబర్ 1, నెంబర్ 1 కాలేజ్ కూడా అది 2 రకాలుగా. సో విఎన్ఆర్ అంటే మీకు జేఎన్టీఓయూ చాలా మంచి కాలేజెస్. కొంచెం ప్లేస్మెంట్ తగ్గింది కానీ మీకు మంచి క్యాంపస్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, ఇన్ఫ్రా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, తక్కువ ఫీజుతో అయిపోతుంది. చాలా మంచి కాలేజ్. బట్ మనం తక్కువ వేయడానికి వీళ్ళు ఒక్క ప్లేస్మెంట్ ఒక్కటే ప్రాతిపదిక కాదు మిత్రులారా. సెకండ్ కేఎంఐటి సుమారుగా 8,000కి అయిపోతుంది. సిఎస్సిలో అన్ని బ్రాంచెస్ కలిపి, సిఎస్ సంబంధిత బ్రాంచెస్ 8,000కి అయిపోతాయి. ఇది 10 ఏళ్ల కింద 20 నెంబర్ కూడా లేదు. ఇది 4 ఏళ్ళనే విపరీతంగా పెరిగింది. 4 ఏళ్ల కింద టాప్ 10 కూడా లేదు. ఇప్పుడు టాప్ 5, టాప్ 6లకు వచ్చింది. దీనికి ఇన్సైడ్ హాస్టల్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్గా ఉంటుంది, కాబట్టి సిటీ సెంటర్లో ఉంటుంది. కానీ కేఎంఐటి అనేది ముఖ్యంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో నెంబర్ 1 హైదరాబాద్. నేల్ గొగ్డే గారు చేసినటువంటి కృషి. ఇది ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు సొసైటీకి ఏర్పాటు చేసి కాలేజీని స్టార్ట్ చేశారు. కేఎంఐటి గ్రూప్ కింద ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ 3 కూడా వివరాలు కూడా ఇస్తాను. సుమారుగా 8,000 కటీడ్గా కట్ ఆఫ్ అవుతుంది. గర్ల్స్కి అయితే 10,000 అవుతుంది. బీసీబీ బీసీడీ కూడా బాయ్స్ అయితే 10,000, బీసీబీ బీసీడీ గర్ల్స్ అయితే 12-13,000 రావచ్చు. బీసీఏ బీసీసీ అయితే 15-20,000 వస్తుంది. ఎస్సీ ఎస్టీ అయితే మీకు 20-25,000, 30,000 కూడా వస్తుంది. 30,000 కూడా వస్తుంది. 30,000 దాటినా కూడా వస్తుంది. ఇది కేఎంఐటి మిత్రులారా. ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటిది,
ప్లేస్మెంట్ ఓరియంటెడ్ మీకు కోచింగ్ ఇచ్చేటువంటిది కేఎంఐటి. ఇట్లా ట్రెండ్ మొదలుపెట్టింది. ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రెండ్ మొదలుపెట్టింది కేఎంఐటి. ఇప్పుడు అనేక మంది ఆ ట్రెండ్ ఫాలో అవుతుంది. ఇది రెండవ కాలేజ్ మిత్రులారా. థర్డ్ బీవీఆర్ఐటి. నేను అనేక వీడియోలు చెప్తాను బీవీఆర్ఐటి. నేను లాస్ట్ టైం దూరం అంటే కూడా చాలామంది ఎంకరేజ్ చేయాలి. గత 4 ఏళ్ళ నుంచి పదే చెప్తాను. దూరం పోయినట్టుగా చాలా మంచి క్యాంపస్. హైదరాబాద్లో నెంబర్ 1 క్యాంపస్, 110 ఎకరాలు. నర్సాపూర్లో చాలా మంచి క్యాంపస్, మంచి అడ్మినిస్ట్రేషన్, చాలా 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 మంచి కాలేజ్. ఒకవేళ బీవీఆర్ఐటి సిటీ మధ్యలో ఉంటే అది నెంబర్ 1 అయి ఉండేది మిత్రులారా. దీనిలో సిఎస్సిలో ఒక బ్రాంచ్ అయినటువంటి ఐఐటి కట్ ఆఫ్ 12,000 ప్రాంతంలో ఉంటుంది. అనేకసార్లు చెప్పాను. విష్ణు గ్రూప్ వల్ల వీళ్ళు విష్ణు కాలేజ్ ఉన్న భీమవరంలో. విష్ణు ఉమెన్ ఉంది, విష్ణు కో ఎడ్యుకేషన్ ఉంది. వీళ్ళు మంచి ఫిలాంథ్రపిక్ దాన ధర్మాలు చేసేటువంటి ఒక గొప్ప కుటుంబం. విష్ణు సిమెంట్, జువారీ సిమెంట్ అంతా కూడా వీళ్ళవే. చాలా చాలా డీసెంట్ పీపుల్ వాళ్ళు, చాలా విలువలతో ఉన్నట్టు. బీవీ రాజు ఉంటేనే పద్మభూషణ్ అవార్డు ఉంది, పద్మశ్రీ ఉంటే పద్మభూషణ్ వచ్చింది. బీవీఆర్ఐటి. నెక్స్ట్ కాలేజ్ మీకు బీవీఆర్ఐటి ఉమెన్. బీవీఆర్ఐటి ఉమెన్ సుమారుగా 15,000 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఇది బాచుపల్లిలో ఉంది, సేమ్ వాళ్ళ గ్రూపే. ఇది 4 ఏళ్ల క్రితం పెద్దగా ఎవరు ఇది 3 ఏళ్ల క్రితం నేను చాలా వీడియోలు చేసి చాలామంది చెప్పాను. దానివల్ల కూడా కొంత అదన ప్రచారం వచ్చింది. ఇప్పుడు బీవీఆర్ఐటి కూడా మంచి టాప్ 12 కాలేజ్లకు వచ్చింది. బీవీఆర్ఐటి కాదు, బీవీఆర్ ఉమెన్. ఎన్జీఐటి ఉండేటువంటి ఏదో సిఎస్సి కోర్సు రావాలంటే మీకు 13,000 ర్యాంక్ రావాలి. ఇది ఉప్పల్లో పీర్జాదిగూడలో ఉంది. హాస్టల్ కూడా ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంది. వాళ్ళు వెహికల్లో తీసుకుపోతారు అంటున్నారు, మరి కనుక్కోండి అది. ఇది కూడా కేఎంఐటి వాళ్ళ రెండో కాలేజ్. నేల్గొగడ ఇన్స్టిట్యూట్. నేల్గొగడ అంటే కేఎంఐటి యొక్క డైరెక్టర్. డైరెక్టర్స్ 4 ఒకరు. వీరు జస్టిస్ నరసింహారెడ్డి అని కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీని యొక్క చైర్మన్. బహుశా తిరుపతి రెడ్డి అని ఉస్మానియా రిజిస్ట్రార్ కూడా వీళ్ళు మీకు దీనిలో ఉన్నారు, దీనిలో కమిటీలో ఉన్నారు. అకాడమిషన్ నడిపేటువంటి కాలేజీలో ఇది ఒకటి. అకాడమిషన్ నడిపే కాలేజీల్లో కేఎంఐటి గ్రూప్కి ఒకటి, గీతాంజలి ఒకటి, ఏఎస్ ఒకటి, ఇంకా మరికొన్ని కూడా ఉన్నట్టున్నాయి. మీ హ్యాబిట్స్లో ఇంకో మెన్స్ కాలేజ్ ఉంటుంది, అది కూడా కొంతమంది అకాడమిషన్స్ నడుపుతున్నాయి. మరికొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది 13,000 ప్రాంతంలో అవుతుంది సిఎస్లో ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే. తర్వాత కేఎంఈసి. దీనిలో సేమ్ నేల్గొగడ కేఎంఈసి పక్కనే ఉంటాయి. పీర్జాదిగూడలో సేమ్ కాలేజ్ వేరు కానీ సేమ్ మేనేజ్మెంట్, అంత సేమ్ సిస్టమ్స్. ఇది కూడా సుమారు అక్కడే కట్ ఆఫ్ ఉంది 15,000. ఇది చాలా ఫాస్ట్గా వచ్చింది. కేఎంఈసి అనేది 30,000-40,000 నుంచి 15,000-16,000కి వచ్చింది. నేల్గొగడ 20,000-25,000 నుంచి ఇక్కడికి వచ్చింది. జస్ట్ ఎన్జీఐటి స్థాపించి 4-5 ఏళ్ళు అయింది. కేఎంఈసి స్థాపించి కూడా 3 ఏళ్ళు అట్లయింది. ఫాస్ట్ స్థాపించిన 5 ఏళ్ళ లోపట్నే ఆ కట్ ఆఫ్ రావడము, టాప్ 15లోకి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు మిత్రులారా. కేఎంఐటి ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంది. అదేవిధంగా కేఎంఈసి తర్వాత నెక్స్ట్ గీతాంజలి. సో గీతాంజలి మీకు దీనిలో లాస్ట్ ర్యాంక్ సైబర్ సెక్యూరిటీ అంటే ఒక 30,000 వరకు కూడా వస్తుంది. సిఎస్సి కోర్ రావాలంటే 18,000 అట్లా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ 30,000 వరకు వస్తుంది. నేను గీతాంజలి మీద అనేక వీడియోలు చేశాను, అనేక సార్లు చెప్పాను. చాలామంది చూస్తుంటారు, మళ్ళీ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మంచి డైరెక్టర్. ఎన్ఐటీలో వరంగల్లో బీటెక్ ఎంటెక్ చదువుకున్న రవీందర్ రెడ్డి గారు, మంచి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ గారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, 100 మంది పిహెచ్డీస్, మంచి ట్రైనింగ్, ప్లేస్మెంట్, టైఅప్స్ అన్నీ కలిపి ఇప్పుడు ఇన్సైడ్ హాస్టల్ కూడా వస్తుంది. అన్నిటి కలిపి చూస్తే ఇది చాలా ముందు రావాలి. సో ప్రచారం లేకపోవడం వల్ల, కాస్త దూరం ఉండడం వల్ల, తెలియకపోవడం వల్ల దూరం ఉంది. బహుశా ఈసారి అనూహ్యంగా దీన్ని కట్ ఆఫ్ రేపు బహుశా సిఎస్సి 15,000 లోపు వచ్చే అవకాశం ఉంది. సిఎస్సిలో ఏదో ఒక బ్రాంచ్ 20,000 లోపు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రిఫర్ చేసుకోండి. ఇది జీసీఈటీ కోడ్. సైబర్ సెక్యూరిటీ లాస్ట్. అదేవిధంగా తర్వాత కాలేజ్ 8th కాలేజ్ మీకు కేఎంసిఈ. ఇది కూడా సుమారుగా 30,000 వరకు. ఇది కేఎంసిఈ అంటే నిజానికి ఇది విజ్ఞాన భారతి అనేది ఉండే. ఇది కూడా ఆర్ఎస్ సంబంధిత వ్యక్తులే దీన్ని నడిపేవాళ్ళు. గత సంవత్సరం నుంచి ఇది కేఎంఐటి గ్రూప్ దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం కేఎంఐటి యొక్క విధానాలు నడుస్తాయి. కానీ కేఎంఐటి టేకప్ చేసినప్పుడు దానికి ఉండే వ్యవస్థ మొత్తం పూర్తి స్థాయి బాగా పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి దీని ర్యాంక్ కొంచెం కింద ఇచ్చాను. సో ఇది 30,000 ప్రాంతంలో అయిపోతుండొచ్చు, 30,000-35,000 అయిపోతుండొచ్చు. కానీ మీ క్యాంపస్ కూడా ఇది బాగానే ఉంటుంది. అది మీకు కేఎంఐటి, నెల్గొగడ, కేఎంఈసి కంటే కూడా మంచి క్యాంపస్ అని చెప్పారు. బహుశా గట్కేసర్ అనుకుంటా అది.
తర్వాత 9వ కాలేజీలో మీకు ఏస్ కాలేజ్, ఇది కూడా అకాడమిషియన్స్ ఉన్నటువంటి కాలేజ్. సో వీరు గేట్ కోచింగ్ సెంటర్ ఉంది, వీళ్ళకి ఫేమస్ ఏస్ కాలేజ్, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అని. ఇది ఇండియాలో నెంబర్ 1 కోచింగ్. మీకు టాప్ 10లో సగం ర్యాంకు వీళ్ళకే వస్తే ఎప్పటికీ. ఇది చాలా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నటువంటి మీకు కాలేజ్. మీకు చాలా సంవత్సరాల నుంచి ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈసారి చాలా చాలా మెరుగ్గా ఇంప్రూవ్ అవుతుంది. మేము విజిట్ చేసాం, వాళ్ళ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఏఎస్ ప్రిన్సిపాల్ ఎస్బీఐ టాక్స్ అని కూడా వస్తుంది. చాలా చాలా మంచిగా చాలా ఫాస్ట్ డెవలప్ అవుతుంది. మంచి క్యాంపస్, ఇన్సైడ్ హాస్టల్ ఉంది. ఇది గట్కేస్ దగ్గర ఉంది. గీతాంజలి ఏమో కీసర దగ్గర ఉంది. మీరు కరీంనగర్, మీకు మంచిర్యాల, ఇక్కడ నుంచి జగిత్యాల, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్ సమీర్పేట రింగ్ రోడ్ నుంచి 15 నిమిషాల ప్రయాణంతో వెళ్ళొచ్చు కారు ఉంటే. ఇది సుమారుగా 60,000 వరకు సైబర్ సెక్యూరిటీ, కోర్ సిఎస్సి అంటే 30-35 వరకు అయిపోతుంది. ఈ 9 కాలేజ్ నేను ఇచ్చేటువంటి వరుస క్రమం ఏంటంటే, మీ కట్ ఆఫ్లో ఏమైనా ఉండొచ్చు. కట్ ఆఫ్ అనే ట్రెండ్ ప్రకారం నేను ఇచ్చి ఫస్ట్ విఎన్ఆర్ ఇస్తాను, సెకండ్ కేఎంఐటి ఇస్తాను, థర్డ్ బీవార్ఐటి ఇస్తాను, ఫోర్త్ మీకు బీవీఆర్ ఉమెన్ ఇస్తాను, 4వది, 5th ఎన్జేఐటి ఇస్తాను, 6th గీతాంజలి ఇస్తా, 7th కేఎంఈసి ఇస్తా, 8th కేఎంసిఈ ఇస్తా, 9th ఏసి ఇస్తా. ఈ 9 కాలేజెస్ మీకు అత్యుత్తమైనటువంటి కాలేజెస్లు, చాలా ట్రెండింగ్లో ఉన్నవి, వేగంగా అభివృద్ధి చెందేవి, చాలా మంచి కాలేజెస్, చిత్తశుద్ధితో ఉన్నవి, కాంపిటీషన్ పెరుగుతున్నటువంటి కాలేజెస్. కాబట్టి గత 4 ఏళ్ళవి చాలా ఇంప్రూవ్ అయినాయి. మీ పిల్లలు చదువుక పూర్తి అయ్యేటువంటి మరొక 4 ఏళ్ళలో మరింత అద్భుతంగా రూపొందుకునేటువంటి కాలేజెస్ ఇవి. కాబట్టి ఈ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనము బాగా పేరుండి డౌన్ అవుతున్న కాలేజెస్ మల్లారెడ్డి లాంటివి, సిఎంఆర్ లాంటివి, అనురాగ్ లాంటివి తీసుకోవద్దు. మనం బాగా వేగంగా పెరిగేటువంటి వాటిలో తీసుకోవాలి. మీరు ఒక వాహనం 80 నుంచి 60, 40 వస్తే అది ఇంకా 20కి వచ్చి లాస్ట్కి వస్తే మీకు పాడైపోతున్నట్టు అర్థం. అదే మరొక వెహికల్ 20 నుంచి 40, 50 అవుతుంది, అది వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఈ కాలేజెస్ వేగంగా ఎదిగే సంస్థను తీసుకోవాలి. కానీ ఒకప్పుడు పేరు టాపు, ఒకప్పుడు బాగుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవడం అనేది తెలివైన నిర్ణయం కాదు. కాబట్టి ఎదుగుతున్నటువంటి కాలేజెస్ తీసుకుంటే మన టైం అయిపోయేసరికి చాలా మనం లాభాన్ని పొందుతాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.